लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरंगधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धवत् ब्रह्मेन्द्रगङ्गाधरां स्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां शुद्धलक्ष्मीर्मोक्षलक्ष्मीर्जयलक्ष्मी सरस्वती श्रीलक्ष्मी वरलक्ष्मीश्च मम प्रसन्ना परां कुशौपासमभीतिमुद्रां करैर्वहन्तीं कमलासनस्थां बालार्ककोटि प्रतिभां त्रिनेत्रां भजेऽहमम्बां जगदीश्वरीं त्वां सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके गौरी नारायणि नमोस्तुते। ओं श्री दुर्गामणीश्वराभ्यां नमः। విజయవాడ కనకదుర్గాదేవ్యై నమః। మనకి ఇప్పుడు శుక్రమహాదశ, ప్రతి మనిషి కూడా శుక్రమహాదశ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. శుక్రమహాదశలోనే మనకి అక్రమార్జితమైనటువంటి ధన సంపాదన వస్తుంది అని శాస్త్రం చెప్తుంది. అయితే మనకు శుక్రుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఈ యొక్క శుక్రమహాదశ అనేటటువంటిది అక్రమార్జితమా న్యాయార్జితమైనటువంటి ధనాన్ని ఇస్తుందా అన్నది చెప్పబడుతుంది అన్నమాట. అలాగే ఇప్పుడు ప్రస్తుతము డిసెంబర్ 5, 2025 సంవత్సరం నుంచి ఫిబ్రవరి 1వ తేదీ 2026 సంవత్సరం వరకు కూడా శుక్ర మోఢమి జరుగుతుంది. అంటే మనకి ధనాన్ని ఇచ్చేది, భార్యనిచ్చేది, స్థలాలనిచ్చేది, ఇల్లుల్నిచ్చేది, సుఖ సంతోషాలనిచ్చేటటువంటి ఆ శుక్రుడే బలహీనుడైపోయాడు, అస్తంగత్వగతుడయ్యాడు. అంటే రవితో యూనియన్, రవితో కలిశాడు. కలవడం వల్ల ఏమవుతుందంటే ఈ రవి పెద్ద గ్రహం, చాలా బ్రైటర్ గ్రహం, చాలా లైట్ ఎక్కువ కదండి మనకి. ఈ శుక్రుడేమో కొంచెం కాంతి తక్కువ ఉన్నటువంటి గ్రహం. ఇప్పుడు బయట పట్టపగలు 12 గంటలకి మనం 200 వాట్ల బల్బు పెట్టామనుకోండి, ఎంత వెలిగిస్తున్న 200 వాట్లు ఆ పగలు అసలు ఏం కనపడదు. మనకి సూర్యుడి కాంతి ముందు అది కళావిహీనం అవుతుంది. అదేవిధంగా మనం అదే లైట్ ని చీకటి గదిలో పెడితే 200 వాట్లు అంటే బ్రహ్మాండంగా గది అంతా కనపడుతుంది. అంటే ఏమైందనమాట, సూర్యకాంతి ఆ యొక్క 200 వాట్ల లైట్ ని లాగేసింది. అదేవిధంగా మనకి ఈ శుక్రమూఢమిలో ఈ రవి ఏం చేస్తాడంటే మొత్తం శుక్రుడి యొక్క ఎనర్జీని, శుక్రుడి యొక్క శక్తిని, శుక్రుడి యొక్క కాంతిని అంతా లాగేసి శుక్రుడిని బలహీనుని చేసేస్తాడు. దాంతో శుక్రుడు ఏమి చేయలేని నిస్సహాయ పరిస్థితిలోకి వచ్చేస్తాడు. ఆయనే నిస్సహాయ పరిస్థితిలోకి వచ్చినప్పుడు మనకేమిస్తాడండి ఆయన? మన ఫ్రెండ్ అప్పడుగుతాం మన ఫ్రెండ్ దగ్గరే డబ్బులు లేవనుకోండి, మనకేమిస్తాడు ఆయన? ఆ విధంగా శుక్రుడు బలహీనమైపోతాడు. కాబట్టి మూఢాల సమయంలో మనము వివాహాలు చేయకూడదు అంటారు. ఎందువల్లంటే ఆ అమ్మాయికి ఆ అబ్బాయికి చూడగానే పరస్పరం ఆకర్షణ కలగాలి, మ్యూచువల్ అట్రాక్షన్ ఉండాలి, ఒకళ్ళ మీద ఒకళ్ళకి పరస్పర గౌరవభావం ఉండాలి. వీడు మొగుడు, నాకు నేను రెస్పెక్ట్ ఇవ్వాలి, గౌరవాన్ని ఇవ్వాలని ఉండాలి. అంతేగాని ఏంట్రా అంటే ఏంటి నువ్వు చెప్పేది నాకు అంటే ఆకర్షణ లేనట్టు అనమాట. అలాగే మ్యూచువల్ రెస్పెక్ట్, మ్యూచువల్ కాన్ఫిడెన్స్. ఫోన్ ఏదన్నా వచ్చి మాట్లాడుకుంటున్నాడు అనుకోండి, పాపం ఎవరు దేంతో మాట్లాడుతున్నావు అని ఆ అమ్మాయి రోజు అడుగుతుంటే, ఎక్కడికైనా ఆఫీస్ నుంచి లేట్కి వచ్చినా, బయటికి వెళ్ళినా ఇవన్నీ కూడా ఎక్కడికి వచ్చావు, దేంతో ఉన్నావు, దేంతో కులుపుతున్నావు, ఇలాంటి ప్రశ్నలు వేస్తే వాడికి జీవితాంతము కూడా నరకమే. కాబట్టి ఇవన్నీ కూడా ఎప్పుడు జరుగుతాయంటే శుక్ర బలం లేనప్పుడు భార్యే ఇలా అడుగుతా ఉంటది. ఇంకా వాడికి ఎలా కనబడుతుందంటే భార్యే శత్రువు కింద కనబడుతుంది. పోనీ ఏదో కొన్ని రోజులు అడిగితే ఏదో పోన్లే, బయట వాళ్ళు అయితే కొన్ని రోజులు అడుగుతారు ఏదో అనుకోవచ్చు. ప్రతిరోజు, ప్రతి సంవత్సరము, ప్రతి నెల ఇంకా అలా జీవితాంతం ఎత్తుపడుపు మాటలతో వీడు భరించలేక విడాకులకి వెళ్ళిపోతారనమాట, భార్య అయినా భర్త అయినా. ఇదే శుక్రుడు వీక్ గా ఉంటే. కాబట్టే మనం ఏం చేయాలంటే కక్కుర్తి పడకుండా మనము ఈ యొక్క పెళ్లిళ్ళు చేసేటప్పుడు శుక్రమూఢంలో మనం పెళ్లిళ్ళు చేయొచ్చా, చేయకూడదా, పెళ్లి చూపులకు వెళ్ళొచ్చా, వెళ్ళకూడదా, అసలు జాతకం ఎలా ఉంది, అసలు ఆ పెళ్లి కొడుకు శుక్రగ్రహం ఎలా ఉంది, ఆ యొక్క పెళ్లి కూతురు శుక్రగ్రహం ఎలా ఉంది, ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి. ఒక జ్యోతిష పండితుడిని అడగాలి. అది కూడా జ్యోతిష పండితులు మంచి విద్యావంతులై ఉండాలి, గురు పరంపరలో రావాలి. అప్పుడే మనకి కరెక్ట్ గా మనకు చెప్పగలుగుతారు. ఇప్పుడు అందువలన ఇప్పుడు యూట్యూబ్ లో వచ్చే వాళ్ళంతా కూడా ఎవ్వరు కూడా అంత శాస్త్ర పండితులు లేరు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా కమర్షియల్ ప్రతి ఒక్కళ్ళకి తెలిసిందే, మీ అందరికీ కూడా.
అందువలన మనకి జ్యోతిషం అడగాలంటేనే భయపడేటటువంటి విధానంలో మన భక్తులందరూ కూడా ప్రేక్షకులందరూ ఉండడం, ప్రజలు ఉండడం జరుగుతుంది. కాబట్టి మనం మరి ఏం చేస్తారు, మీరు కూడా డబ్బులు ఇవ్వరు కదమ్మా, ఊరికే జ్యోతిషం ఒకటి, తర్వాత ఈ యొక్క సంగీతం ఒకటి, ఇవన్నీ కళలన్నీ ఫ్రీగా చెప్పాలని అనుకుంటారు. వాళ్ళు గురువు గారి దగ్గర ఫ్రీగా చెప్పించుకోకూడదు, పంతులు గారి దగ్గర ఫ్రీగా చెప్పించుకోకూడదు అనే విషయం మర్చిపోయారు. కాబట్టి వీటి వల్ల శాస్త్రానికి చెడ్డ పేరు. అందువల్ల ఇది కూడా శుక్రదోషమే. అంటే గురువు పట్ల నమ్మకం విపరీతంగా ఉండాలి. అందువల్లనే మోడర్న్ సైన్స్ని, నాసా లైవ్ రిపోర్ట్స్ని బట్టి మనం చూసి జాతకాలు చెప్తాము. అలాగే ప్రాచీన జ్యోతిష శాస్త్ర మా గురుదేవుల యొక్క పరంపర నుంచి మధురకృష్ణోత్సవ శాస్త్రి గారు, మా గురువు గారు అందరూ కూడా, మరి సూర్యశ్రీ సిద్ధాంతి గారు పాలకొల్లు, అలాగే మనకి సుసర్ల దుర్గా ప్రసాద్ గారు రాజమండ్రిలా మంచి గురువులు ఉండేవారు. చల్లా రామగణపతి శాస్త్రి గారు రాజమండ్రి, చల్లా గణపతి శాస్త్రి గారు, అన్నదమ్ములు ఇద్దరు కూడా రాజమండ్రి, వీళ్ళంతా కూడా. ఒక సూర్యశ్రీ సిద్ధాంతి గారు మాత్రం పాలకొల్లు. ఇలా రాలంగి గారు, నేమాని గారు, వీళ్ళంతా మహానుభావులు ఉండేవారు. పెద్ద తరం అదంతా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ పరంపరలో మనకి మోహన్ పబ్లికేషన్స్కి వచ్చి వీళ్ళంతా కూడా పుస్తకాలు కొనడం, వెళ్ళడం, గొల్లపూడికి, రాజమండ్రిలో మాకు ఆ యొక్క సాహచర్యం దొరికింది. దానివల్లే లాస్ట్ 10 years మా మధురకృష్ణ శాస్త్రి గారు ఎంత జ్యోతిష దిగ్గజం అంటే, శకుంతలాదేవి కూడా లాస్ట్ 10 years. సింహరాశి, ఈ సింహరాశి వారికి అందరికీ కూడా మనకి శుక్రమహాదశ బ్రహ్మాండంగా యోగిస్తుంది. అమెరికాలు వెళ్ళిపోతారు సింహరాశి వాళ్ళంతా. దాన ధర్మాల్లో దిట్టలు వీళ్ళు, ఉన్నంతలోనే దానాలు చేస్తారు. కాకపోతే ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. ఎవరైనా వచ్చి ఏదైనా చెప్తే వాళ్ళు ఏం చెప్తున్నారు అనేటటువంటిది జాగ్రత్తగా ఆలోచించుకొని మీరు చేసుకోవాలి. కాబట్టి ఈ విషయంలో పాపం పిల్లల దగ్గర నుంచి మీకు ఇబ్బందులు అనేటటువంటివి ఉంటాయి. పిల్లలకు అనారోగ్యాలు, పిల్లల యొక్క సెటిల్మెంట్లు, ఉద్యోగాల విషయాల్లో కాస్త జాగ్రత్తలు తీసుకోండి, అలసిపోవద్దు మీరు. అలాగే ఈ యొక్క సింహరాశి వారికి అందరికీ కూడా మోకాళ్ళ నొప్పులు, వాళ్ళ తండ్రులకి హార్ట్ ప్రాబ్లమ్స్, అలా మాసల వయసు వల్ల కొంచెం ఫిట్స్, ఇలాంటి వ్యాధులు రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వార్ధక్యంలో ఉన్నటువంటి వాళ్ళు, అసలే ఇది చలికాలం, మరి ఈ చలికాలంలో మీరు బస్సుల్లో ప్రయాణం చేస్తూ, చలిలో ప్రయాణం చేస్తుంటే యంగ్ బాయ్ లాగా ఉండదు కదా. కాబట్టి ఆరోగ్యం మీద దెబ్బ కొడుతూ ఉంటుంది. ఇక విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి సింహరాశి వాళ్ళు బ్రహ్మాండంగా చదవడం అనేటటువంటివి జరుగుతాయి. 2 జూన్ 2026 సంవత్సరం వరకు మీకు తిరుగుండదు. అంత బ్రహ్మాండంగా చదివినటువంటి స్టూడెంట్ దెబ్బతినడానికి అవకాశాలు ఉంటాయి, మార్కులు తక్కువ రావడానికి అవకాశాలు ఉంటాయి, ప్రేమల్లో ఇరుక్కుపోతారు. కాబట్టి ఫోన్లు, వాట్సాప్లో ఎక్కువ వాడకండి, ఆడవాళ్ళతో ఫ్రెండ్షిప్లు చేయొద్దు. అలాగే ఈ యొక్క గురుడు ద్వాదశంలోకి వచ్చిన మరుక్షణం సింహరాశి వాళ్ళంతా కూడా ఫ్రెండ్స్, తర్వాత వీళ్ళంతా కూడా షూరిటీలు, సెక్యూరిటీలు పెట్టి అప్పులు ఇప్పించమంటే అప్పులు ఇప్పిస్తే అందులో ఇరుక్కుపోయి మీరు జైలుకి వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. పోలీస్ ప్రాబ్లమ్స్, కోర్టు ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. మరి నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నటువంటి వాళ్ళు, మరి వాళ్ళు కనుక మన ఇంటికి వచ్చినా, ఆఫీసులకు వచ్చినా, ఆ నెగిటివ్ ఎనర్జీస్ దెబ్బతో పార్ట్నర్స్ విడిపోవడాలు అండ్ ఓనర్స్కి జైలుకి వెళ్ళిపోవడాలు, ఇలాంటివన్నీ కూడా పోలీసు నోటీసులు రావడాలు, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలా ఈ సింహరాశి వారు. లేకపోతే ఈ సింహరాశి వారికి రాహుగ్రహ ప్రభావం వలన వితండవాదాలు చేసేటటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. భార్యాభర్తల మధ్య వితండవాదాలు, వ్యాపార భాగస్వాములతో వితండవాదాలు, ఇవన్నీ కూడా ఉంటాయి. మీ యొక్క వ్యక్తిత్వాన్ని కనుక ఎవరైనా కనుక ప్రశ్నిస్తే కాస్త ఎదురు తిరగడానికి, బాధపడడానికి, వితండ వాదం చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అష్టమ శని గ్రహ ప్రభావం వలన మీకు ఈ సంవత్సరం అంతా కూడా పనులు అనేటటువంటి ఒకటోసారి వెంటనే పూర్తి కావు, 1-2 సార్లు మీరు ప్రయత్నాలు చేసుకుంటూ ఉండాలి. లేకపోతే నవంబర్ 25, 2026 సంవత్సరం తర్వాత చక్కగా మీరందరూ కూడా బ్రహ్మాండంగా అయిపోతారు. మరి కార్తవీర్యార్జునుడిలాగా సహస్ర బాహువుల బలము, సహస్ర బాహువులతో చక్రవర్తి ఆధిపత్యాన్ని ఈ యొక్క శుక్రగ్రహం ఇస్తుంది. మీ జీవితంలో కనుక శుక్ర మహాదశ వస్తుంది. దత్తాత్రేయ స్వామి వారిని కొలవాలి మీరు. కార్తవీర్యార్జునుడు కూడా మరి దత్తాత్రేయ స్వామి వారిని కొలిచి చక్కగా ఆయనంత గొప్ప మహానుభావుడు అయిపోయాడు. కాబట్టి మీకు ఇంతకు ముందు ఇచ్చినటువంటి బంగారం ఎవరికైనా ఇచ్చినట్లయితే నష్టద్రవ్య ప్రాప్తి అది తిరిగి రాకపోతే కనుక ఈ దత్తాత్రేయ స్వామి వారిని గురుచరిత్ర చదవండి, పారాయణ చేయడం చేయాలి గురు సమక్షంలో.
గురుచరిత్ర పారాయణ ఇవన్నీ కూడా మేము దగ్గరుండి చేయిస్తాము. అందువల్ల చక్కగా ఈ యొక్క ఈ ఆదాయాలు కూడా పెరుగుతాయి. ఈ యొక్క సింహరాశి వాళ్ళకి మీరు చేసే దానాలు ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, బావిలో నుంచి నీళ్లు తవ్వుతూ ఉంటే కొత్తగా నీరు ఇంకుతా ఉంటుంది, వస్తూ ఉంటుంది, పుడతా ఉంటుంది. అందువల్ల మన దగ్గర ఉన్నటువంటి కరెన్సీని కనుక మనం బీరువాల్లోనే పెడితే ధనవంతులు వాడకుండా అవి మీకు ఉపయోగించవన్నమాట. కాబట్టి దాన ధర్మాలు బాగా చేసుకోండి. మానవ శరీరమే మందు కాదు, శరీరమే ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవాలా. అందువల్ల దేని మీద కూడా ఎక్కువ ప్రేమ అటాచ్మెంట్ పెంచుకోవద్దు. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ సింహరాశి వారికి అందరికీ కూడా మనకి భువనేశ్వరి అమ్మవారు ఉన్నారండి. భువనేశ్వరి అమ్మవారికి చక్కగా మంత్ర జపం, అనుష్ఠానం, హోమాన్ని చేసుకోవడం మీరు చక్కగా. ఆ తర్వాత ఈ యొక్క భువనేశ్వరి అమ్మవారి యొక్క కరుణా కటాక్షంతో మనం శాకాహారమే పెట్టాలి నివేదన. ఎక్కడ కూడా ఎవరో చెప్పారు మాంసాహారాలు పెట్టాలండి, మందు పెట్టాలండి, చికెన్ మటన్ పెట్టాలండి, ఇలాంటి నాన్ సెన్స్ అన్ని కూడా చేయకూడదు. అమ్మవారికి పార్వతీదేవి కాదు కదా, ఏ దేవి కూడా వీళ్ళ మాయాజాలం అనమాట. మటన్ పెట్టాలా, మేకలు కొయ్యాలా, కోళ్ళను కొయ్యాలా చెప్తా ఉంటారు. ఆ ట్రాప్లోకి వెళ్ళొద్దు అసలు మీరు. కేవలము శాకంభరి అమ్మవారు, ఆమె శాకాహారం మాత్రమే తింటుంది. ఆ తంత్రశాస్త్రం లేదు, ఏది లేదు. వీళ్ళంతా కూడా బిల్డప్లు ఇస్తూ ఉంటారు తంత్రం యంత్రం అని. ఇవన్నీ ఏముండో, ఎవరికి ఇష్టం వచ్చినట్టు చేసేసుకోవడాన్ని తంత్రం అంటారు. కాబట్టి నిజమైనటువంటి పండితుల పరంపర వాళ్ళకి గురువు లేడు, అందుకనే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చెప్తా ఉంటారు అనమాట. కాబట్టి మీరు చక్కగా రావి చెట్టు, మేడి చెట్టు ప్రదక్షిణాలు చేసుకోండి. గురువారం నాడు అష్టతీర్థాలలో స్నానాలు చేసుకోండి.